సంతోషంగా ఉన్నారా? రైట్. చలికాలం మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది, వేసవికాలం వస్తుంది. రానున్న దినాలు మరింత వేడి, అంటే ఈ సంవత్సరం కూడా వాతావరణం వేడిగా ఉంటుంది ఎక్కువ అని చెప్పి అంటున్నారు. జాగ్రత్త వహిద్దాం. దేవుడు తన కృప చేత మనలందరినీ కాపాడి ఈ విధంగా దేవుని సన్నిధిలో గడపడటానికి, దేవుని స్తుతించి ఆరాధించడానికి, ఆయన మన హృదయాల్లో నుండి ఆయన కీర్తించడానికి, అలాగే మన అర్పణలతో ఆయన కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుతున్నాను. అదే సమయంలో గత ఆల్మోస్ట్ నేను జనవరి 1st వచ్చాను. తర్వాత ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఈ విధంగా కలవటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ 2 నెలల్లో కూడా అనేకమైనటువంటి ప్రాంతాలకి పరిచయ నిమిత్తం వెళ్ళటానికి నెల్లూరు, గుంటూరు, విజయవాడ, సామర్లకోట, రామచంద్రాపురం, మండపేట ఇలాంటి ప్రాంతాలని సందర్శించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయా ప్రాంతాల్లో పరిచర్య ద్వారా దేవుని నామాన్ని గణపరచడానికి కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రస్తుతం దినాల్లో క్రైస్తవ సంఘాల అన్నిటిలో కూడా మొన్న బుధవారాన్ని భస్మ బుధవారం అంటారు. అంటే సిలువ ధ్యానాలు ఆరంభమైనటువంటి దినంగా ఆ దినం నుంచి 40 దినాల పాటు అన్ని మెయిన్ లైన్ చర్చెస్లో కూడా, ఈవెన్ ఇప్పుడు కొత్తగా వేరే ఫెలోషిప్ చర్చెస్లో కూడా ప్రారంభించారు. ప్రతి రోజు కూడా సిలువలో క్రీస్తు మన కొరకు మరణించడం ద్వారా కలిగినటువంటి మేలులు, ఆయన మన కొరకు మరణించడం ద్వారా ఏ విధంగా ఆయన శ్రమలు మనల్ని విడిపించాయి, మనల్ని బాగు చేశాయి అనేటువంటి సిలువ ధ్యానాల్ని 40 దినాల పాటు ధ్యానించేటువంటి పరిపాటి ఉంది. అన్ని సంఘాల్లో కూడా అది ఆచరిస్తూ ఉన్నారు. అయితే దాంట్లో ఆచారయుక్తంగా ఏదో 40 రోజులు పాటిస్తున్నామని, బూడిద లాగనంటే ఎన్బి తినం, లేదంటే ఇది చేయడం అది చెయ్యం అని చెప్పి నిష్ఠగా పాటించేటువంటి 40 దినాల కార్యక్రమం కాదు. కానీ ఆ దినాల్లోనైనా కనీసం దేవుని యొక్క సన్నిధికి మరింత చేరువయ్యేటువంటి విధంగా వాక్యములో లోతైనటువంటి విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఈరోజు నేను ఈ ఆదివారం యేసు ప్రభువారు మన కొరకు సిలువలో మరణించడం ద్వారా మనకి తీసుకొచ్చినటువంటి మేలులు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కొద్దిసేపు ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభువారు మనం సర్వసృష్టిని దేవుడు సృష్టించిన తర్వాత ఆ ఆరంభ దినం ఆది కాండంలో మనం చూసినట్లయితే మానవుని తాలూకా ఆరంభం, తర్వాత క్రీస్తు యొక్క మానవుడు పాపంలో పడిపోవడం, పాపము నుంచి విమోచించడం కొరకు యేసు ప్రభువారి లోకానికి వచ్చి తన సిలువలో మన కొరకు మరణించి మన పాపములను, మన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన భరించి మనకి విడుదల కలుగు చేయటం ద్వారా వచ్చినటువంటి గొప్ప రక్షణను బైబిల్ గ్రంథం పూర్తిగా మన కొరకు వివరిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. మనందరం బైబిల్ పట్టుకొని సంఘానికి వస్తూ ఉన్నాం. బైబిల్ మన దగ్గర ఉంది అంటే ఇది మనకి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దేవుని గ్రంథము. ఇది పరిశుద్ధ లేఖనము, పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చాడంటే దీన్ని మనం ధ్యానించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు అంటే నిజంగా మనం ఎంతో ధన్యులు. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథం తాలూకా విశిష్టతను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ బైబిల్ గ్రంథాన్ని దగ్గర 1600 సంవత్సరాల సమయంలో ఇది లిఖింపబడింది. ఆయా సమయాల్లో దేవుని ప్రజలను ప్రేరేపించి రాయవలసినటువంటి విషయాల్ని దేవుడు వారికి మనసులో వారికి ఒక ప్రేరణ కలుగు చేసి రాయించాడు. ఇది రాయడానికి 40 మందిని దేవుడు వాడుకున్నాడు. 40 మందిని దేవుడు వాడుకున్నాడు. వారిలో ఒక్కొక్కరికి మధ్యలో చెప్పాలంటే అత్యధికంగా 400 సంవత్సరాల తేడా ఉంది. అంటే ఒక వ్యక్తి రాసిన తర్వాత మళ్ళా ఇంకొక పుస్తకం రాయాలి అని అంటే దానికి 400 సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఉంది. అయినా కూడా బైబిల్ గ్రంథం 1600 సంవత్సరాలు 400 సంవత్సరాల తేడాలో రాసినా కూడా
బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా ఇది ప్రతిదీ కూడా ఒక కూర్పు. అంటే ఒకరు రాయబడిన దానికి ఇంకొకరు రాసిన దానికి అనుసంధానమై, అంటే ఏదో కొత్తగా రాసిందని కాదు, కానీ దాని క్రమం అంతా కూడా ఒకే క్రమములో రాయబడినటువంటి గొప్ప గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథం ని మనం ధ్యానించినప్పుడు దీంట్లో నేను ఈ మధ్య కాలంలో ఆలోచన చేసినప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఏ విధంగా బైబిల్ గ్రంథం మనం కోల్పోయిన దాన్ని ఏ విధంగా మనకి తిరిగి పునరుద్ధరిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ విషయాల్ని ధ్యానించడం జరిగింది ప్రియులారా. అందుకని ఈరోజు నేను మాట్లాడబోటువంటి వాక్య సందేశం తాలూకా అంశము ఏమిటంటే, పోగొట్టుకున్న దాన్ని పునరుద్ధరించినటువంటి దేవుడు. ఏమిటి? పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించి తిరిగి మనకి సమకూర్చి అందించినటువంటి దేవుని యొక్క కార్యము ఈ బైబిల్ గ్రంథం అంతటిలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు దయించి మనం తీసి అంటే లేడీస్ నుంచి మీరు ఆదికాండం 1 నుంచి 3 అధ్యాయాలు ఆదికాండం మీరు తెరిచి మీ చేతులు పట్టుకోండి. పురుషుల నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి అధ్యాయాన్ని మీరు తీసి పెట్టుకోండి. నేను కొన్ని లేఖనాలని చెప్తూ ఉన్నప్పుడు ఆదికాండంలోనేటువంటి లేఖనాలు చెప్తే అది స్త్రీల నుంచి చదవాలి, ప్రకటన గ్రంథంలోంచి లేఖనాలు అంటే వాక్యం నేను చెప్తే రెఫరెన్స్ చెప్తే అది పురుషులు మీరు చూడాలి ప్రియులారా. అయితే ఈ ఆదికాండం అనేటువంటి ఈ ఆదికాండం మొట్టమొదటి బైబిల్ పుస్తకం అనమాట. ఇది మోషే రాసినటువంటి గ్రంథం, మొట్టమొదటి ఆదికాండం. దీంట్లో మనకు తెలుసు 39 పుస్తకాలు ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఆదికాండం. ఆదికాండం అని అంటే అర్థం ఏమిటంటే ప్రారంభం లేంటే దానికి ఇంకొకటి ఏంటంటే మూలం, ఆరంభం అండి ఆదికాండానికి. అంటే దాంట్లోనే దేవుడు సృష్టి ఎలాగో ఆరంభించాడు, భూమి ఆకాశాలను ఎలా సృజించాడు, మానవుడిని ఎలా సృజించాడు అనేటువంటిది అంతా కూడా ప్రారంభం, వాక్య ప్రారంభం, ఇవన్నీ కూడా ఆదికాండంలోనే ప్రారంభం అనేది మనం చూస్తూ ఉన్నాం. అన్ని ప్రారంభ విషయాలు ఆదికాండంలో చెప్తాయి. అయితే రెవల్యూషన్ ప్రకటన గ్రంథానికి కానీ మీరు వెళ్తున్నట్లయితే ప్రకటన గ్రంథం ఏమిటి అని అంటే బహిర్గతం చేయబడడం, లేదంటే తెరిచి చూపడం. ఇంకోటి చెప్పాలంటే ఆ ప్రకటన గ్రంథం ముగింపు, అంటే సర్వ సృష్టి తాలూకా అన్ని విషయాలు ముగింపు ఏ విధంగా జరగబోతున్నది అనేది మీరు ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. ప్రారంభం, ముగింపు. అయితే ప్రారంభంలో ఏం జరిగింది అని అంటే దేవుడు అంతా మంచిగా చేశాడు. దేవుడు సృష్టిని అంతటినీ చేసినప్పుడు ఆయన 6 దినాల్లో సమస్తాన్ని చేసినప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడంటే అది మంచిదిగా ఉండెను, వెలుగు మంచిది. మానవుడిని సృష్టించింది ఆయన మంచిగా చేశాడు. సృష్టిలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు చేసినప్పుడు అది మంచిగా ఉండేది. వెలుగు అంతా కూడా అది మంచిదై ఉన్నట్లుగా దేవుడు చేశాడు. అంతా దేవుడు సృష్టించినప్పుడు మంచిది చేశాడు. అక్కడ చెడు అనేది ఏమీను కూడా లేదు. అయితే మనకి ఆదికాండంలోనే మీరు చూసినట్లయితే ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుడు చేసిన తర్వాత సాతాను తాలూకా ప్రేరేపణను బట్టి వారు దేవునికి అయిష్టకరమైనటువంటి లేదంటే దేవునికి విరుద్ధముగా దేవుని పైనే వారు తిరిగి వారి యొక్క దేవునికి వ్యతిరేకంగా ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు మొట్టమొదట పాపాన్ని ప్రారంభమే దేవుడు చేశాడు మంచిగా, కానీ మానవుడు ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని చిత్తానికి లోబడక దేవుని పైనే తిరుగుబాటు చేయడం ద్వారా జరిగినది మొట్టమొదటిగా ఆదికాండంలోనే
పాపము కూడా ఆదికాండంలోనే మొట్టమొదటిగా పరిచయం చేయబడింది. మరణము కూడా ఆదికాండంలోనే పరిచయం చేయబడింది. అంతవరకు దేవుడు సృష్టించినప్పుడు మరణమే లేదు, కానీ అంతవరకు పాపమే లేదు, పాప తలంపులే లేవు. కానీ ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపం అనేది ఈ లోకానికి వచ్చింది. అయితే ప్రకటన గ్రంథంలోనికి వెళ్తున్నప్పుడు చివరికి, అంటే మనం చదువుకున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి పుస్తకాలు, లేదంటే దేవుని కార్యాలు, దేవుడు చేసినటువంటి ప్రణాళికలో జరిగినటువంటి విషయాలన్నిటినీ క్రోడీకరించడం ద్వారా అయితే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో మరణించినటువంటి యేసు ప్రభు యొక్క మరణము ద్వారా కోల్పోయినటువంటి ఆ మలినమైపోయినటువంటి పాపమైపోయినటువంటి దాని అంతటిని దేవుడు శుద్ధి చేసుకుంటూ వచ్చినప్పటికీ, ప్రకటన గ్రంథానికి వచ్చినప్పటికీ మనం ఏవేవైతే కోల్పోయామో, ఏవేవైతే మన అతిక్రమం ద్వారా మానవ జాతికి సంక్రమించిందో, ఈ సంక్రమించినటువంటి పాపాన్ని అంతటినీ ఆయన కొట్టివేసి మనకి నిత్యము ఆయనతో పాటు జీవించేటువంటి వాటిని తిరిగి మనకి ఏం చేశాడు? ఆయన పునరుద్ధరించాడు. అంటే తిరిగి మనకి కలిపాడు, తిరిగి మనకి ఇచ్చాడు. తిరిగి మన యథాస్థితిని, అంటే దేవుడు ఏ విధంగా అయితే సృష్టిని చేశాడో, ఏ విధంగా అయితే మానవుని చేశాడో, ఆ మొదటి స్థితికి తిరిగి అంతటిని ఆయన తీసుకొని వచ్చి ప్రకటన గ్రంథంలో అది ముగింపుకి తీసుకొని వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత చక్కనైనటువంటి దేవుడు కదా! ఈ బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే మిగతా ఏ గ్రంథముల్లో లేనటువంటి గొప్ప సంగతులు, గొప్ప విషయాలు దీంట్లో ఏమైతే ఉన్నాయంటే, మానవుని యొక్క చరిత్రకు అంతటికీ కూడా మూలమేమో ఈ బైబిల్లో ఉంది. ఆరంభము నుండి ముగింపు వరకు దేవుని తాలూకా ప్రణాళిక అంతా కూడా ఆయన ఏ విధంగా నిర్వర్తించబోతున్నాడో ప్రతిదీ మన చేతికి ముందుగానే ఆయన ఇచ్చాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథం అని అంటే, ద బైబిల్ అంటే ఇది మనకి నిత్య జీవాన్ని అందించేటువంటి గ్రంథము, నిత్య నరకము నుండి మనల్ని విడిపించేటువంటి గ్రంథమై ఉన్నది. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనము మనం ఏదేది కోల్పోయాము అంటే, దేవుడు సృష్టించిన తర్వాత మనం ఏదేది కోల్పోయామో, లేదంటే ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు, ఏ స్థితిలోంచి మనం పడిపోయిన స్థితిని తిరిగి దేవుడు ఏ విధంగా మనకి ఇచ్చి ఆయనతో పాటు సదాకాలం మనతో ఉంచడం, ఆయనతో పాటు ఉండడానికి అధికారాన్ని ఇస్తున్నాడో, దాంట్లో ఒక 7 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా ఆ విషయాల్ని నేను మీకు తెలియజేస్తాను. అందుకనే మీరు రెండింటినీ కూడా మీరు చూడాలని నేను మీకు కోరుకోవడం జరిగింది. మొట్టమొదటిగా రోమీలు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19లో ఈ విధంగా రాయబడి ఉన్నది. యాలయనగా మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత వలన ఎలాగూ అయితే మానవుడు అందరూ కూడా అవిధేయత వలన వచ్చేటువంటి పాపులుగా తీర్చబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన, ఆయన ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా మళ్ళా అనేకులు నీతిమంతులుగా చేయబడడం కొరకు దేవుడు ఈ ప్రణాళిక అంతటిని పెట్టాడు. ప్రియులారా, ఈ ప్రణాళికలో ఏ విధంగా ఏ విషయాలు మనము కోల్పోయామనేది మనం చూస్తే, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయాన్ని కూడా మీరు చూసినట్లయితే, దాంట్లో మొదటి ఆదాము, కడపటి ఆదాము, అంటే ఆదాము అవిధేయత ద్వారా కలిగేటువంటి దోషం క్రీస్తు విధేయత ద్వారా ఏ విధంగా తిరిగి మళ్ళా అది పునరుద్ధరింపబడి మనకు అందింపబడిందో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు 1వ కొరింథీయులు 15వ అధ్యాయంలో కూడా ఆయన వివరిస్తాడు. ప్రియులారా, అయితే ఏవి మనం కోల్పోయాం, ఏ విధంగా దేవుడు దాన్ని మళ్ళా మనకి అందిస్తున్నాడు అని చూసినట్లయితే, 1వది ఆదికాండం 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం అంటే ఎవరు చదవాలి? లేడీస్ చదవాలి. చదవండి అమ్మా.
3వ అధ్యాయము 8వ వాక్యం. గట్టిగా. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచుండగా దేవుడైనటువంటి యెహోవా స్వరమును విని దేవుడైనటువంటి యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకున్నారు అని ఉంది. ఏమిటి అనంటే, ఎప్పుడైతే దేవుడు ఆయన సృష్టించిన తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షమును జీవవృక్ష ఫలములను రెండిటిని ఆయన నాటి ఏం చెప్పాడంటే, నేను చెప్పినంత వరకు కూడా వాటిని మీరు తినకూడదు అని చెప్పినప్పుడు మనందరికీ తెలుసు, అవ్వమ్మ దాని పండును ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి ఆ ఫలమును తినమని ఆ సర్పమైనటువంటి సాతాను తాలూకా ప్రేరేపణతో ఏం చేసింది, ఆ పండుని తెంపుకొని దేవుడు ఏమైతే మాట చెప్పాడో, వద్దన్న దానిని మీరి అది తినడం ద్వారా ఏమొచ్చిందట, మొట్టమొదటిగా దేవుడు ప్రతిదినము అంతకు ముందు అంతా కూడా దేవుడు ప్రతిదినము వచ్చి వారితో పాటు సహవాసము చేసేటువంటి వాడంట. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ ఫలము తిన్నారో, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారని వారు తెలుసుకున్నారో, ఎప్పుడైతే వారు కన్నులు తెరవబడ్డాయో, ఎప్పుడైతే వారి ఆలోచనలు తలంపులు పాడైపోయాయో, పాడైపోయిన వారికి మొట్టమొదటగా వచ్చినటువంటి శాపం ఏమిటంటే, వారంతలో వారే, దేవుడు అనలేదట, దేవుడు వారిని దూరపరచలేదు, కానీ వాళ్ళంతట వాళ్ళే దేవుడు వారి మధ్యకి వచ్చేటువంటి సమయం అని చూసి వారు భయపడి ఏం చేశారట, దాగుకుంటూ ఉన్నారు. మొట్టమొదటగా పాపము ద్వారా మనకు వచ్చేటువంటి గొప్ప శాపము ఏమిటి అనంటే, లేదంటే గొప్ప భయము, లేదంటే మనం కోల్పోయినది, మనం పోగొట్టుకున్నది ఏమిటి అనంటే, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని ఏమైంది, పాడైపోయింది, దేవునికి దూరం అయిపోయింది. ఈ లోకములో మానవుడు ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు, ఏది పోగొట్టుకున్నా అది పెద్ద లాస్ కాదు వాళ్ళకి. కానీ అతిపెద్ద లాస్ ఏమిటి అని అంటే, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోవడం. అందుకనే ప్రియులారా, మనుషుడు దేవుణ్ణి వెతుకులాడటం కన్నా లోకాన్ని వెతుకులాడడం అక్కడి నుంచే ప్రారంభమైంది. దేవునితో సహవాసానికి దూరం అయిపోయారు, దేవుని తాలూకా ఆశీర్వాదానికి దూరం అయిపోయారు, దేవునితో గడిపేటువంటి ఆ గొప్ప స్వభావాన్ని, అంటే ఆయనతో పాటు ఉండేటువంటి ఆ మంచి సహవాస సంబంధాలని ఏం చేశారు, కోల్పోయారు, దూరం అయిపోయారు, పాడైపోయినటువంటి స్థితికి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. పాపము వలన వచ్చు జీతం ఏమిటది, మరణము. పాపము వలన భయము కలిగింది, పాపం వలన దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. అందుకని ఒక భక్తుడు అంటున్నాడు, పాపము చేసినటువంటి వాడు దేవుని సన్నిధిలో ప్రార్థించలేడు, వాక్యాన్ని చదవలేడు. వాక్యాన్ని చదివిన వాడు, దేవునితో సహవాసం చేసిన వాడు పాపమును చెయ్యలేడు, పాపంతో వాడు సఖ్యము కలిగి ఉండలేడు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని, ప్రార్థనకి ఎప్పుడైతే దూరం అవుతామో, దూరమైనటువంటి ఆ సమయంలో మనకు దగ్గరయ్యేటువంటి వాడు ఎవరంటే సాతానుడు. వాడి తాలూకా ఆలోచనలు, పాపము వైపు, లోకం వైపు మనము ఆకర్షితులవుతాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. దేవుని సహవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవునితో గడిపేటువంటి సమయం, దేవుని యొక్క ప్రసన్నతలో గడిపేటువంటి సమయం, దేవుని తాలూకా మహిమలో గడిపేటువంటి సమయం, దేవునితో గడిపేటువంటి ఆ సమయాన్ని ఏమంటారంటే, మనం 6 నెలలు సహవాసం అయితే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అంటారు. ఒక సామెత సరళగా లోకంలో చెప్పుకుంటున్నది. అలాగే మనము ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని చెయ్యకుండా లోకముతో సహవాసం చేస్తామో, ఆటోమేటిక్గా ఏమవుతుంది, లోకము ఇచ్చలు, లోకపు కోరికలు, లోకపు ఆశలు, లోకపు తలంపులు, లోకాన్ని సంపాదించుకోవాలి, లోకాన్ని సంతోషించాలి, లోకముని ఎంజాయ్ చెయ్యాలి అన్నటువంటి భావనకి మనం ఏమవుతూ ఉంటాం, దగ్గర అవుతూ ఉంటాం ప్రియులారా, దగ్గర వెతుకుతూ ఉంటాం.
ఇంకొక భక్తుడు రామన్ హిల్స్ అనేటువంటి ఆయన అంటున్నాడు, నేను లోకాన్ని గురించి వెతికితే అది సంఘములోనికి వచ్చేసింది, నేను సంఘం గురించి వెతికితే సంఘం లోకంలో కలిసిపోయింది అంటాడు ఆయన. సంఘం ఎక్కడైపోయింది? మెల్లమెల్లగా ఈ సహవాసానికి దేవునికి దూరం అయిపోతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అత్యధికమైనటువంటి సమస్యలకి కారణం ఏమిటి అంటే, మనుష్యుడు దేవుణ్ణి వెతకడం కన్నా లోకాన్ని వెతకడం, లోకములో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెతకడం ఎక్కువైపోయింది ప్రియులారా. ఈ మధ్య ఏఐ, ChatGPT, కంప్యూటర్ వీళ్ళేమంటున్నారంటే, కొన్ని దినాలకి ఈ మధ్య రోజుల్లో పేపర్లో, న్యూస్లో మీరంతా చూస్తున్నట్లయితే ఇంకా ఐటీ ఉద్యోగాలనేవి ఎక్కువ ఉండవు, ఇంకా మిగతా ఉద్యోగాలు. మన ఈ మధ్య ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు, రానున్న దినాల్లో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని అంటే, అన్ని వ్యవస్థల్ని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ పాడు చేయబోతుంది అని చాలా చక్కగా ఆయన ప్రూఫ్తో పాటు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి కదా, ప్రస్తుతం బ్యాంక్ అనేటువంటిది, బ్యాంకులట 2030 సంవత్సరానికి 10 బ్యాంకులు ఇప్పుడు ఉంటే దాంట్లో 9 బ్యాంకులు క్లోజ్ చేసేస్తారు. ఒక బ్యాంకు ద్వారానే మొత్తం కార్యకలాపాలన్నీ చేయగలిగే స్థితికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా చెల్లింపులు, జీతం, లేదంటే ఖర్చులు, లేదంటే రాబడి అంతా ఏమిటి, ఫోన్ పే, గూగుల్ పే, ఇంకే పేలు, అమెజాన్ పే, ఇంకా రకరకాలైనటువంటి పేలు వస్తున్నాయి. ఇంటి దగ్గరే కూర్చోండి, మీ జీతం వస్తుంది, ఇంటి దగ్గర కూర్చొని ఖర్చు పెట్టండి. ఇంకా రానున్న దినాల్లో మనకు ఒక ముద్ర ఇవ్వబడుతుంది, ఆ ముద్ర మన నొసటి మీద పెట్టబడుతుంది. అది 666 అంటున్నారు. ఆ నొసటి మీద ఆ ముద్ర ఉంటే చాలు, మనం ఎక్కడికైనా అదే చెల్లింపు చేసుకుంటుంది, అదే నీకు రాబడి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మొన్న మధ్య మా మామయ్య మన బండి మీద 6 చలానాలు ఉన్నాయట, ఈ చలానాలన్నీ కట్టాలి అని ఆయన తీసుకొని వచ్చి మొత్తం ఆ రోజు దగ్గర ఒక 1800 రూపాయల చలనాలు, అంటే ఫీజు, ఎవరికి, ఆర్టీఓకి ఫీజు చెల్లించడం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే తెలియదు ఆయనకి కూడా. ఆయన ఎక్కడో ఆ సిగ్నల్ దగ్గర ఆగవలసిన దగ్గర ఆగకుండా దాటి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, కెమెరాలు పెడుతున్నారు. ఆ కెమెరా ఏం చేస్తుంది, పలానా నెంబర్ వ్యక్తి ఇక్కడ ఆగవలసింది ఆగకుండా వెళ్ళిపోతున్నాడు, 300 రూపాయలు చలానా. మనకి తెలియదు. ఇవన్నీ ఒకసారి ఎప్పుడైనా నెంబర్ రిజిస్ట్రేషన్ మార్చాలనుకున్నా, లేదంటే ఏదైనా అవకాశం ఉండి ఆర్టీ ఆఫీస్కి వెళ్తే, అయ్యా మీ పేరు ఇన్ని చలానాలు ఉన్నాయి, ముందు ఇది కట్టేసిరండి అని అంటే, మొన్న హైదరాబాద్ లో ఒక వ్యక్తికి ఆయనకట దగ్గర 35,000 40,000 రూపాయల చలానా ఉంది ఆ కారు మీద. తెలీదు వాళ్ళకి. కానీ ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సిటీల్లో ఏం చేస్తున్నారంటే, ఇంకా మిగతా కంట్రీస్లో ఏం చేస్తారంటే, నీకు తెలీదు, నువ్వు వెళ్తావు, ఎక్కడ పోలీస్ ఫైన్ వేయాలంటే ఆ ఫైన్ నువ్వు కట్టవు, నీ బ్యాంకులోంచి ఆటోమేటిక్గా డబ్బు తీసుకుంటాడు వాడే. అవసరం లేదు, నీ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకోవాలో తెలుసు. పలానా దగ్గర ఆ ప్రూఫ్తో పాటు, ఫోటోతో పాటు, పలానా సమయానికి, పలానా ఎన్ని గంటలకి, పలానా రోజు నువ్వు ఈ లైన్ దాటి వెళ్ళావు కనుక నీ బ్యాంక్ అకౌంట్లో 300 రూపాయలు మేము తీసుకుంటున్నాం, నువ్వు అడగడానికి వీలు లేదు, వెళ్తానంటే కోర్టుకి వెళ్తే అన్ని ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి, అంతే, ఇంకేం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేవుణ్ణి వెతుకులాట కన్నా సొంత జ్ఞానము, సొంత తలంపులు, సొంత ఆలోచనలు, లేటెస్ట్ టెక్నాలజీతో అనేకమైనటువంటి కనిపెడుతున్నాం అని కనిపెట్టి అంతటినీ కనిపెట్టి మనిషిని మాత్రం నాశనానికి గురి చేస్తూ ఉన్నాడు. ఎన్ని కొత్తగా కనిపెడుతుంటే అంత కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీలో మోసాలు, వేషాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి మోసాలు, కోట్ల రూపాయలు ప్రతి దినము. మీరు న్యూస్ చూడండి, పత్రిక కానీ, ఈ ఒక ఈనాడో లేదంటే ఒక సాక్షి పత్రిక చూడండి, ఏ రోజు కూడా పలానా వ్యక్తి పలానా దగ్గర మోసపోయాడు అనేటువంటి ఒక అంశం లేకుండా ఏ పత్రిక ఉండదు ప్రియులారా. ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మోసాలు, లేటెస్ట్ గా పాపము చేసేటువంటి ప్రణాళికలు మానవుడు రచించుకుంటూ ఉన్నాడు. దీని అంతటికీ కారణం ఏంటంటే దేవుని పైన సహవాసం, దేవునితో ఉన్నటువంటి సంబంధం, దేవునితో గడపవలసినటువంటి సమయం గడపకుండా లోకము తట్టు, లోకాశల తట్టు తిరిగి వెళ్తుంటే చివరికి వినాశనమే సృష్టించబడుతుంది. చివరికి ఎవరో అవసరం లేదు, మనిషే మనిషిని నాశనం చేసుకుంటాడు.
మనల్ని ఎవరినో బట్టి మనం ఇంకేమీ అవసరం లేదు, సృష్టి నాశనం అయిపోతే, లేదంటే ప్రళయం వచ్చేస్తుందంటే ప్రళయము కన్నా ముందే మనల్ని మనమే మానవుడు భూమి మీద లేకుండా చేసుకోవడానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా మనమే తయారు చేసుకుంటూ ఉన్నాం. అణుబాంబులు, రకరకాలైనటువంటి భారతదేశం లేటెస్ట్ గత నెలలో మీకు భారతదేశం తాలూకా ఈ యొక్క ఏంటంటే యాన్యువల్ బడ్జెట్ తయారు చేశారు. బడ్జెట్ తయారు చేసిన దాంట్లో రక్షణ రంగానికి అంటే కొత్తగా బాంబులు కొనుక్కోవడానికి, విమానాలు కొనుక్కోవడానికి, ఆయుధాల కొరకు ఖర్చు పెట్టడం కొరకు మరికొంత 12% వాళ్ళు పెంచారంట. అంటే తినడానికి తిండి లేకపోయినా మానవుడి కొరకు ఒక 10 రూపాయలు ఇవ్వడం కన్నా మనిషిని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలని ఏం చేస్తూ ఉన్నారు, ఆయుధాలను కొనుక్కుంటున్నారు. కొత్త రఫేల్ ఈ మధ్య కొన్ని ఆ చట్టాలన్నీ చూసినట్లయితే కోట్ల రూపాయలు బాంబులు తయారు చేసుకోవడానికి వెచ్చిస్తున్న ప్రపంచం అంతా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య అంటే ఎవరిని ఎలా నాశనం చేసుకోవాలి, ఏ దేశం మీదకి ఎలాగ అటాక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఎక్కడ చూసినా యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం గురించి మనం వింటూ ఉన్నాం. ఇదంతటికీ కారణం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయాన్ని బట్టి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వసిస్తారో, యేసు ప్రభువుని ఎవరైతే స్వీకరిస్తారో, ఆయన మన కొరకు మరణించాడని విశ్వసించి ప్రభు సన్నిధికి తిరిగి వారు వస్తారో వారికి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, చూడండి ప్రకటన గ్రంథం 22:3-4 చూసినట్లయితే ముగింపుకి, ఇందాక నేను ఆరంభం చెప్పాను, ఆరంభంలో దేవుని సహవాసాన్ని కోల్పోయాము. ముగింపుకి వచ్చినప్పటికీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3-4 వాక్యాలను మనం చదువుతున్నప్పుడు ఇలా చదవాలి ఎవరు గట్టిగా. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. హల్లెలూయా. ఏమంటున్నాడట, ముగింపుకు వచ్చినప్పటికీ క్రీస్తు ద్వారా మనకి ఏం చేస్తాడట, ఆయన ఏదైతే కోల్పోయామో, ఆయన ముఖ దర్శనం కోల్పోయామో, ఆయనతో సహవాసం కోల్పోయామో, లేదంటే పాపము ద్వారా మనం ఏ విధంగా దేవునికి దూరం అయిపోయి దేవునికి మధ్యలో మనకి మధ్యలో ఉన్నట్టు సంబంధాలు తెగిపోయాయో, ఈ సంబంధాలన్నిటినీ పునరుద్ధరించి ఆయన వారి మధ్యలో ఏం చేస్తారట, నివాసము చేయును. ఆయనను మనం ఏం చేస్తాము, ముఖ దర్శనము చేసుకుంటాము. ఆయనే మన రాజుగా, ఆయనే మన తండ్రిగా, ఆయనతో పాటు సదాకాలము మనము జీవిస్తాం. ఎందుకు అంటే అక్కడ ఎప్పుడైతే క్రీస్తుతో పాటు మన సంబంధం పునరుద్ధరింపబడిందో అప్పటికున్నటువంటి వినాశనం అంతా ఏమవుతుంది, మనము మంచిగానే ఆలోచిస్తాం, అంతా కూడా మనము మంచిగా తిరిగి ఏమవుతాం, రూపాంతరం చెందేటువంటి స్థితిలో దేవుడు మనల్ని పునరుద్ధరిస్తాడు. ఆల్రెడీ సంఘముగా మనందరికీ అది అనుగ్రహించాడు. ఇప్పటి నుంచే మనం ఏం చేస్తున్నాం, మన తండ్రిని, మనకి ఏదైనా సమస్య వస్తే అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగడును గాక అని దాని తండ్రిని ఏం చేస్తున్నాం, స్తుతిస్తూ ఉన్నాం. ఇదంతా ఎవరి ద్వారా అంటే క్రీస్తు మన కొరకు సిలువలో మరణించడం ద్వారా ఏమైంది, దేవుడికి మనకి మధ్యలో ఉన్నటువంటి పాపము కొట్టివేయబడింది. ఇక మీదట కీడైనది చెడ్డైనది లేకుండా క్లియర్ చేసి దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, తిరిగి ఆయనతో మనకి సంబంధాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా అది రాత్రైనా అది పగలైనా మనము ఆయనతో పాటు గడిపేటువంటి మన మొర్ర ఆలకించడానికి, మనము ఆయనతో ముచ్చటించడానికి, వాక్యము ద్వారా ఆయనతో మనం మాట్లాడడానికి దేవుడు ఏం చేశాడు, మళ్ళా సంబంధాన్ని పునరుద్ధరించాడట. ఈ సంబంధాన్ని మనము ఈ ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం ఎంతగా వినియోగించుకోవాలంటే అత్యధికంగా ఆయనతో మాట్లాడడం కొరకు, ఆయన మాటలు వినడం కొరకు మనము దేవుని బిడ్డలుగా ఏం చేయాలి, ఎక్కువ సమయం దేవునితో
ఆ సంబంధాన్ని మనం నెరుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు వస్తుంటాయి, ఇరుకులు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ సంబంధాన్ని కొనసాగించకుండా పరిస్థితులు సాతానుడు మనల్ని లోకములోనికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినా కూడా మనం ఎప్పుడైతే ఆయనతో పాటు నిలబడుతామో చివరికి ముగింపుకు వచ్చినప్పటికీ అది మరణమైనా అవ్వచ్చు, మన మరణమైనా అవ్వచ్చు, లేదంటే క్రీస్తు రాకడైనా రావచ్చు. క్రీస్తు రాకడ వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఒక ముగింపుని ముగించి దేవుడు ఏమంటున్నాడట, ఆయనతో పాటు మనం సదాకాలము ఆయన ముఖ దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. అది ఇప్పటికే అనుగ్రహించాడు, ఇప్పటికే మనం అనుభవిస్తున్న దాన్ని ఇంకా ఎక్కువగా మనం ఆయనతో సహవాసం గడిపేటువంటి వారంగా ఉండాలి. ప్రియులారా, దేవుని బిడ్డలుగా కేవలం ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, కానీ ఈ సంబంధం ఆదివారమే కాదు, ఆదివారం మనందరము కలగడానికి, కానీ వారానికి 7 రోజులు కూడా దేవునితో మనం కలవేసేటువంటి సంబంధం ఎప్పుడు కూడా తెగిపోకూడదు. మనతో సంబంధానికి 6 వారాలు ఇక్కడ ఎందుకు వస్తున్నాం? నేను 2 నెలల తర్వాత వచ్చాను, లేదంటే మీరు అప్పుడు వారానికి ఒకసారి మనం కలవచ్చు. గుమ్మరావు నుంచి వస్తున్నారు, పాలెం నుంచి వస్తున్నారు, వేరు ప్రాంతాల నుంచి వస్తున్నారు, వారానికి ఒకసారి. కానీ దేవునితో మనకున్నటువంటి సంబంధం వారానికి ఒకసారి కాదు, లేదంటే రోజుకి ఒకసారి కాదు ప్రియులారా. ఎప్పుడు కూడా దేవునితో సాన్నిహిత్యమైనటువంటి సంబంధాన్ని ఆత్మతో తిరిగి ఆయనతో జత చెయ్యబడినటువంటి ఆయన ఆత్మ మనలో, మన ఆత్మ ఆయనలో ఈ సహవాసాన్ని మనము అనుభవించాలి. ఇటువంటి సహవాసములోనికి దేవుడు మనం తీసుకొని వచ్చాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండవది, మనం ఏది కోల్పోయామో, ఏది మళ్ళా మనకి అనుగ్రహింపబడిందో చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయాన్ని చూసినట్లయితే 3వ అధ్యాయంలోనే 22 నుంచి 24 వరకు స్త్రీలు ఎవరైనా చదవాలి. ఇప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు నేల నుండి ఏ నేల నుండి తీయబడినో అతన్ని ఏం చేశాడట? పంపివేశాడు. దేవుడు ఏం చేశాడు? సాతానుడు ఎంత తెలివైన వాడంటే, సాతానుడు నిజంగా మన మంచిని కోరుకునేటువంటి వాడు ఎన్నటికీ కాదే కాదు. ఎలాగ చెప్పాలి అంటే, సాతానుడు మంచివాడు, లేదంటే మనం నిత్యము బ్రతికుండి దేవుని వలె మనం ఉండాలని కోరుకునేటువంటి వాడు అయితే, సాతానుడు మొట్టమొదట ఏం చెప్పాలి? దేవుడు 2 ఫలాలు పెట్టాడు, 2 వృక్షాలు. ఒకటి మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి వృక్షము, రెండవది జీవాన్ని అంటే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి నిత్య జీవ ఫలాల్ని ఆయన 2 చెట్లు పెట్టాడు. ఒకవేళ సాతానుడు మన మేలు కోరుకుంటే ఏమనాలి అంటే, వచ్చిన వెంటనే ఆ జీవ వృక్ష ఫలాన్ని తిని నువ్వు నిత్యము జీవించయ్యా అని మనకు చెప్పాలి. అలా అయితే మనం నిత్యము జీవించేటువంటి వారం. కానీ ఏం చేసేటట? ఆజ్ఞను అతిక్రమింపజేసి మొట్టమొదటి మంచి చెడ్డల తెలుగునిచ్చేటువంటి ఫలం తినిపించడం ద్వారా మనల్ని పాపులుగా చేసి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే జీవవృక్ష ఫలాన్ని కానీ ఒకవేళ తినిపిస్తే ఏమవుతుందంటే మానవుడికి పాపము నుండి విమోచనే లేదు. ఎందుకంటే నువ్వు పాపివయ్యావు, పాపిన తర్వాత నిత్య జీవ ఫలాలను కూడా నువ్వు తినేవంటే పాపిగా నిత్య జీవం జీవిస్తావు తప్ప నీవు పరిశుద్ధుడిగా మారేటువంటి అవకాశమే లేదు. అందుకని దేవుడు ఏం చేశాడట? ఆల్రెడీ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలమును తినడం ద్వారా మనిషి ఏమయ్యాడు? పాపమయ్యాడు. పాపమయ్యిన వాడు ఒకవేళ ఈ నిత్య జీవ ఫలాలను కూడా తినిపిస్తే వీడిని నేను కూడా విమోచించడానికి ఆధారం లేదు ఇకను అని చెప్పి దేవుడట మంచి జీవవృక్ష ఫలానికి ఆయన కేరుబుల్ని కాపలా పెట్టి మనిషిని ఏం చేశాడంటే ఏదైనా వనంలోండి బయటికి తోసివేశాడు. నువ్వు ఇక్కడ ఉంటే ఎప్పుడు తినేస్తావో
తెలియదు. తింటే నిన్ను బాగు చేయడం ఎవరి తరమో కాదు, నిత్య నాశనానికి మానవుడు పోయి నిత్యము జీవాన్ని కోల్పోయేటువంటి స్థితిగా మిగిలిపోతాడని చెప్పి దేవుడు ఏం చేశాడట, నిత్య జీవాన్ని వాళ్ళను. ఏమైంది, పాత నిబంధన అంటే ఆది కాండంలో ఆయన మన కొరకు రెండింటినీ మన కొరకు చేశాడు. ఆయన ఇచ్చేటువంటి సమయం వరకు ఎదురు చూడకుండా ఆజ్ఞని అతిక్రమించడం ద్వారా మనం ఏం చేయము, నిత్య జీవ ఫలాన్ని తినేటువంటి భాగ్యాన్ని మనం ఏమయ్యాం, కోల్పోయాం. అక్కడి నుంచే మరణము అనేది మనకి పరిచయము చేయబడింది ప్రియులారా. అయితే ఈ నిత్య జీవ ఫలాల్ని కోల్పోయినటువంటి ఆ స్థితిని మళ్ళా ప్రకటన గ్రంథంలోనికి వచ్చినప్పటికీ, అంటే ముగింపుకి మనం వచ్చినప్పటికీ తిరిగి దేవుడు దాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడట. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఎవరు చదవాలి? పురుషులు చదవాలి. రైట్, ఎవరు తీస్తే వారు చదవాలి, అందరూ చదవాలి. ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవచించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏమున్నదట, జీవ వృక్షము ఉండేదట. హల్లెలూయా. నెల నెలకు అది వాడకుండా మనకి ఫలాలు ఫలిస్తూ ఉంటే ఆ ఫలాలను తిని నిత్యము జీవించేటువంటి జీవవృక్ష ఫలాల్ని ఎక్కడ పెట్టాడు, ఒకరి చెట్టు కాదు, ఆ నదికి ఇటువైపులా అటువైపులా అనేకమైనటువంటి జీవవృక్ష ఫలములను ఆయన మనకిచ్చాడు. 14వ వాక్యాన్ని కూడా చదవండి బాబు, 14వ వాక్యాన్ని చదవండి. ఇంకొకరు 2:7 చూడండి. జీవవృక్షమునకు జీవవృక్షములకు హక్కు గలవారే. చాలమ్మా, ఏమంటున్నాడు, జీవవృక్ష ఫలాల్ని తినేటువంటి హక్కుని ఏం చేశాడు దేవుడు, ఆది కాండంలో తీసేశాడు. నువ్వు తినడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి పో అన్నాడు. కానీ మళ్ళా క్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి నిత్యరాజ్యములోనికి వెళ్తున్నటువంటి మన కొరకు ఏం చేశాడట, జీవవృక్ష ఫలాల్ని తినేటువంటి హక్కు మనకి ఇస్తుంది. హక్కు అంటే ఏంటి? హక్కు అంటే నాకు హక్కులు ఉన్నాయి అంటాం కదా, ఈ భూమి మీద నాకు హక్కులు ఉన్నాయి. ఎందుకంటే మా నాన్న పిత్రార్జితం ఇది నాకు రాసిచ్చాడు, నాకు పట్టా ఉంది, నాకు రిజిస్ట్రేషన్ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి నేను పండిస్తున్నాను కాబట్టి నాకు హక్కు ఉంది. కానీ పాత నిబంధనలో ఎప్పుడైతే ఆది కాండంలో దేవుడు సృష్టించిన తర్వాత ఆ హక్కు ఏం చేసింది, పోయింది. ఆ హక్కు పోయింది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ హక్కు మళ్ళా మనకి ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. వినుగాక, జయించువానికి దేవుని జీవ వృక్ష ఫలములు తినింపనిచ్చును. ఆహా, హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు, తినొద్దు అన్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ జయించువానికి, ఎవరికి, మీకు నాకు క్రీస్తునందున్నటువంటి మన అందరికీ దేవుడు ఏమంటాడట, జీవ వృక్ష ఫలాన్ని తిన్నాయన తినిపిస్తాడట. ఎలా పెడతాం మన పిల్లలకి, ఆకలేస్తుంది తినరా అని గోరు ముద్దలు పెడతా ఉంటాం, తినిపిస్తాడట. దేవుడే జీవవృక్ష ఫలాన్ని వద్దన్నాడు, మన నుండి దూరం చేశాడు. అదే దేవుడు క్రీస్తు ద్వారా మనకేమిస్తున్నాడు, జీవవృక్ష ఫలమును తినిపించి మనము నిత్యము జీవించేటువంటి నిత్య జీవాత్మగా ఆయనతో పాటు పరలోకములో ఉండేటువంటి నిత్య వారసులుగా మనకి నిత్య జీవాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి మిగతా దేవతల కన్నా, మిగతా అనేకమైనటువంటి మత సాంప్రదాయాల ఆచారాల కన్నా క్రైస్తవ్యములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే, ఈ బైబిల్ గ్రంథం ఏమిటంటే ఒక సాధారణంగా ఎవరో మనుషులు రచించినట్టు కథ, పుకిటి పురాణం కాదండి. ఇది ఆది కాండంలో దేవుని సృష్టిని బట్టి ప్రకటన గ్రంథంలో ముగింపు వరకు దేవుని తాలూకా ప్రణాళికను అంతా వివరించి మానవుడిని పరలోకాన్ని చేర్చేటువంటి మహిమ గ్రంథం ఈ గ్రంథం.
మనం నమ్ముతున్న విశ్వాసము కూడా సాధారణమైనటువంటి విశ్వాసము కాదు. నీవు నేను బయటికి ఏదో సన్నగా ఉండొచ్చు, లేదంటే నీరసంగా ఉండొచ్చు, మా కులాలు వేరే ఉండొచ్చు, డబ్బు లేని వారిగా ఉండొచ్చు, లేదంటే బలహీనులుగా ఈ లోకములో మిగతా వారి చేత తృణీకరింపబడినటువంటి వారిగా మనము లోకములో ఉండవచ్చు. బాహ్య స్వరూపము మనకి సాకారిగా ఉండకపోవచ్చు. కానీ మన ఆంతర్య పురుషుడు క్రీస్తు ద్వారా బ్రతికింపబడినటువంటి మన ఆత్మకున్నటువంటి నిత్యమైనటువంటి మహిమ ఈ గ్రంథం మనకు వాగ్దానం చేస్తుంది. హల్లెలూయా. మూడవది చూసినట్లయితే, మూడవది 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 చూసినట్లయితే, ఆదికాండం ఎవరు చదవాలి? స్త్రీలు చదవాలి. 1వ అధ్యాయము, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు. దేవుడు ఏమంటున్నాడు? వారికి ఏమిస్తున్నాడు? అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద సృష్టించినటువంటి సృష్టికి అంతటికీ కూడా పేర్లు పెట్టే అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఆ భూమి మనిషికి ఇచ్చాడు. నరుడు ఏ పేరు పెడితే దానికి ఆ పేరు అయ్యిందట. దేవుడు ఎలాంటి అధికారాన్ని ఇచ్చాడు? ఆకాశ పక్షులను, సముద్రపులో చేపలను, భూమి మీద తిరిగేటువంటి ప్రతి జీవరాశిని ఏలేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవదూతలకి అధికారం లేదు. నిత్యము దేవుని సన్నిధిలో ఉండేటువంటి దేవదూతలకి అధికారం లేదు. కానీ తన స్వరూపమందు దేవుడు సృష్టించుకొని ఆయన పోలినటువంటి స్వభావాన్ని మనకిచ్చి, ఆయన పోలినటువంటి రూపును మనకిచ్చి ఆయన ఏమంటున్నాడట? అధికారం ఇస్తూ ఉన్నాడు. అధికారం భూమి మీద. 28వ వాక్యం చదవండి అమ్మా. 28వ వాక్యం, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఆశీర్వదించేస్తున్నాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోనండి. ఏంటి లోబరుచుకోవడం అంటే? ఏంటి? అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అధికారం లోబరుచుకోండి. అంత పెద్ద సింహం ఒక్క పంజాబ్ కొడితే చచ్చిపోతాడు. కానీ మీరు విజయనగరంలో సర్కస్ అవుతుంది. ఇప్పుడు మీరు విజయనగరంలో ఒక సర్కస్ వచ్చింది, అది 3 నెలలు ఉంటుంది. ఆ సర్కస్లో ఇప్పుడు ఇంతకుముందు జీవాలనంటే తీసుకొచ్చేవారు, కానీ ఇప్పుడు అంటే వన్యప్రాణులను తీసుకురావడానికి ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ పెట్టేసింది కనుక అవి తీసుకురావట్లేదు. ఇంతకుముందు జంబో సర్కస్, తర్వాత ఇంకేవో జమినీ సర్కస్, ఇవన్నీ చిన్నప్పుడు వెళ్తూ ఉండేవారు. వెళ్తే అన్ని సింహాలు ఆ మధ్యలో ఒకడు కొరడా పట్టుకొని నించొని ఏయ్ అంటే సింహం ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంత వేణుగు చేత బాల్ ఆడిస్తూ ఉంటారు, సింహాలు చేత జంపింగ్లు చేపిస్తూ ఉంటారు, ఆ ఎలుగుబంటి చేత ఏదో బండిని నడిపిస్తూ ఉంటారు, ఏవేవో చేస్తుంటే ఇవన్నీ మహా విష సర్పాలు, విష సంబంధమైనటువంటి లేదంటే మహా క్రూరమైనటువంటి మృగాలు. ఆ మృగాలన్నిటి మీద మానవుడికి ఏంటి? అధికారాన్ని ఇచ్చాడు. అధికారం నువ్వు స్వతంత్రించుకో. అంత స్వతంత్రం ఏంటంటే ఏ మాట చెప్తే మానవుడికి అంత అధికారాన్ని ఇచ్చాడు. కానీ ఏమైందట? అధికారాన్ని పాపం ఏం చేసింది? మనల్ని తీసివేసింది. ఇప్పుడు సృష్టి మీద మనకి అధికారం లేదు. మనకేదో కొంచెం అక్కడెక్కడ కనబడుతున్నాం, కానీ కొంచెం అటు ఇటు అయ్యిందంటే చూపిస్తుంది దాని సంగతి అది. ఎందుకంటే ఇంతకు ముందు అవన్నీ కూడా దేవుడు సృష్టించినప్పుడట ఎలా ఉండేది? ఆదికాండంలో మీరు ఆదాము అవ్వల పాపము చేయనంత వరకు కూడా సింహములు అన్ని, అంటే ఈ విష సర్పాలు అన్ని, అంటే పాత ప్రకటన గ్రంథంలో మన సమయం లేదు, కానీ అటు చూసినట్లయితే చిన్నపిల్లలట అక్కడ పాములతో వారు పట్టుకుంటారు, కానీ ఏమి జరగదు. ఎందుకంటే అన్నిటి మీద మనకి అధికారం ఉంది. కానీ అధికారం పాపము ద్వారా మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి మనకి ఇస్తాడు. ప్రియులారా, మీరు రెఫరెన్స్ చదవడానికి సమయం లేదు, కానీ కీర్తన గ్రంథం 8వ అధ్యాయాన్ని చూసినట్లయితే మహిమతో ఆయనకి కిరీటం నేను ధరింపజేసి
ఉన్నాను అని ఉంటది. విలాప వాక్యాలు 5:16 చూసినట్లయితే మా కిరీటము మేము పోగొట్టుకున్నాము అని ఉంటది. పాపము చేత ఆ కిరీటాన్ని మనం పోగొట్టుకున్నాము. అయితే ప్రకటన గ్రంథం మళ్ళా 22వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూద్దాం, ముగింపుకు చూద్దాం. ముగింపుకు వచ్చినప్పటికి ఏమవుతుందంటే ప్రకటన గ్రంథం 22:5వ వాక్యాన్ని చూసినట్లయితే రాత్రి ఇకనైనను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను ఆవిడికి అక్కర్లేదు. దేవుడు అయిన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. ఆది కాండములో పాపము చేసడం ద్వారా కోల్పోయినటువంటి అధికారాన్ని మళ్ళా ఆయన తీసుకొని ఆయనకి ఎటువంటి అధికారాన్ని మనకి తిరిగి ఇవ్వబోతున్నాడంటే యుగ యుగములు కూడా ఏలేటువంటి అధికారాన్ని తిరిగి మనకి అనుగ్రహిస్తాడు. చాలా మంది ప్రస్తుతం కొంతమంది ఏమంటారంటే అది కొంచెం వినడానికి కొంచెం అదిగలా ఉంటా కూడా ఇప్పుడు అందరూ అంటే రాజకీయ నాయకులను వీళ్ళందరినీ చూసినప్పుడు ఏమంటూ ఉంటారంటే మోడీ గారు ఇప్పుడు మమ్మల్ని మీరు పరిపాలిస్తున్నారు, వెయిట్ చేయండి, ఒకరోజు మేము నిన్ను పరిపాలించేటువంటి సమయం ఒకరోజు రాబోతుంది. ఈ లోకములో ఉన్నటువంటి అధికారులు, ఈ లోకములో ఉన్నటువంటి రాజులు, ఈ లోకములో ఉన్నటువంటి గొప్పవారు వీరందరూ కూడా వారి ధనాన్ని బట్టి మనం వెళ్తున్నారు, వారి పదవులను బట్టి మనం వెళ్తున్నారు, వారికి ఉన్నటువంటి భూమి ఇక్కడ ఉన్నటువంటి హక్కులను బట్టి లేదంటే జనాల తాలూకా మద్దతును బట్టి వారు మనల్ని ఏలుతున్నారు. ఈ రోజు నిన్ను రాచి రంపాన పెట్టాలని, నిన్ను మాడి మసి చేయాలని, నిన్ను పీల్చి పిప్పు చేయాలని ప్రయత్నాలు వారు చేయొచ్చు. క్రైస్తవుల మీద వారి యొక్క దాస్తికాలు అనేటువంటి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ ఒకరోజు జాగ్రత్త సుమ, అధికారాలన్నీ తల్లకిందులయ్యేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి ఈ ఆత్మల అన్నిటి కూడా నిత్యము అవి కాగేటువంటి పరిస్థితిలో నీకు దేవుడు ఏం చేస్తున్నాడట, నిత్య అధికారాన్ని వీటన్నిటినీ కూడా వేలేటువంటి గొప్ప అధికారం. అధికారంలో నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఆలోచించాలి. అక్కడ నువ్వు సీఎం అయి ఉంటావా, అక్కడ పిఎం అయి ఉంటావా, లేదంటే అక్కడ మినిస్టర్ అయి ఉంటావో. నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీవు బ్రతికేటువంటి బ్రతుకును బట్టి, క్రీస్తు కొరకు నువ్వు చేసేటువంటి త్యాగాన్ని బట్టి, క్రీస్తు కొరకు నువ్వు అర్పించేటువంటి అర్పణను బట్టి, క్రీస్తు కొరకు నువ్వు ప్రయాసపడేటువంటి ప్రయాసను బట్టి నీకు తిరిగి అధికారం అనేది కూడా అక్కడ తిరిగి మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అక్కడ అధికారం నిత్యము ఉండేటువంటి అధికారం. ఇక్కడ ఉన్నటువంటిది 5 సంవత్సరాల అధికారం. ఇప్పుడు మొన్న ఒకరిని అరెస్ట్ చేస్తే ఆయన అంటున్నాడు, ఎంతకాలం సాగుతాయిలే, 5 సంవత్సరాల తర్వాత మేము రాపోతామా, నీ తాట తీయలేకపోతామా అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వీరికి ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటంటే మహా అయితే 5 సంవత్సరాలు, మహా అయితే 10 సంవత్సరాలు, ఆ తర్వాత మా పార్టీ రాబోతుందా, అప్పుడు నేను మినిస్టర్ రాబోతానా, అప్పుడు నేను జైల్లో పెట్టలేకపోతానా, చూద్దాం ఏంటో కదా. మనకున్నటువంటి అధికారం 5 సంవత్సరాల అధికారం, లేదంటే ఎలక్షన్ మధ్యలో ఉండేటువంటి అధికారం కాదు ప్రియులారా. యుగ యుగములు వారు ఏలుతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనకి ఇవ్వబోతున్నటువంటి అధికారాన్ని బట్టి నిజంగా అట్టి అధికారానికి పొందుకోవడానికి యోగ్యులుగా నిన్ను నన్ను చేసి సంఘములో సభ్యులుగా ఉంచి దేవుని బిడ్డలుగా కొనసాగిస్తూ ఉన్నాడంటే దాన్ని బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం, ఆయన ఆరాధించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇలా అందుకనే 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12లో కూడా అంటూ ఉన్నాడు, అక్కడ ఆయనతో పాటు మనం ఏలబోతూ ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. నిరీక్షణ కలిగినటువంటి వారంగా ధైర్యంగా ఉందాం. 4వ విషయాన్ని చూసినట్లయితే 4వది ఆదికాండం 3వ అధ్యాయము 14 నుంచి 19 చూసినట్లయితే 19 చదవండి, చూద్దాం. ఆదికాండం ఎవరు చదవాలి? స్త్రీలు చదవాలి. ఒకరే చదువుతున్నారు, మిగతా వాళ్ళందరూ బైబిల్ తెచ్చుకోలేదా మీరు? గట్టిగా చదవండి. 3:19 నీవు లేదంటే చెప్పాలంటే దాన్ని 14 నుంచి 19 కూడా చదవడానికి సమయం లేదని నేను చెప్తున్నాను. అక్కడ ఏంటంటే
దేవుడు సృష్టి అంతటినీ మంచిగా సృష్టింపబడ్డట్టు చేశాడు. కానీ మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి గట ఆ శాపం కేవలం మన మీదే కాదు గనట ఈ సృష్టి మీద కూడా సృష్టి కూడా శ్రప్పింపబడింది. అందుకే అక్కడ ఏమంటాడంటే ఆదాముతో, ఈ మన్ను నుండి నీకేమొస్తుందంటే అవి ముళ్ళ పొదలు దాంట్లోంచి మోస్తాయి. నీవు జీవితాంతము నువ్వు ఎలాగంటే కష్టపడి దాన్ని సేద్యం చేసి దాంట్లో ఉన్నటువంటి నువ్వు ఎన్నిసార్లు వేస్తున్నా కూడా ఆ దాంట్లో మంచిదే రాదు, చెడుదే ఎక్కువ వస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు ఏం చేయాలా, నీవు కష్టపడి దాన్ని దున్ని దాన్ని సేద్యము చేసి దానికి కలుపును తీస్తూ దాంట్లో మంచిది తీసుకురావడానికి నువ్వేం చేయాలా, ప్రయాసపడాలి. మనిషి ఈ నేల అంతా కూడా శపింపబడింది. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి యూరియాలు, మనం వాడుతున్నటువంటి డిఏపీలు, మనం వాడుతున్నటువంటి మందులు, తెగుళ్ళు ఎక్కడి నుంచి అంటే శపింపబడినటువంటి దాంట్లోండి మళ్ళా అది పాడైపోయినదే రావడానికి ప్రయత్నం చేస్తుంటే సాధ్యము పడినంత వరకు మనం ప్రయాసపడి సేద్యం చేసి మంచిది దాంట్లో తీసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు సృష్టించినప్పుడట అది ముళ్ళ పొదలు లేవు, అది ముళ్ళను మునిపించలేదు. వర్షాకాలంలో చూసినట్లయితే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. వర్షం వచ్చిన వెంటనే మనం అంతవరకు దాంట్లో ఏ చెడ్డు ఏ పిచ్చి మొక్కలు లేవు. భూమి అంతా బాగా దున్ని సరిచేసి అంతా పెట్టాము. ఇక మనం విత్తనాలు వేయడం ఒకటే అనుకున్నాం. కానీ వర్షం పడిన వెంటనే విత్తనాల కన్నా ముందు వచ్చేది ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎవడేసాడురా బాబు అంటే విత్తనాలు కొని కష్టపడి జాగ్రత్తగా విత్తనాల్లో కూడా మంచివన్నీ తీసి జాగ్రత్తగా మనం పెట్టి విత్తనాలు వేస్తే విత్తనాల కన్నా ఇది ముందు మొలిచేస్తుంది. ఏంటి, కలుపు, గడ్డి, గాబు, లేదంటే అక్కడి నుంచి ముళ్ళు, చెత్త, చెదారం మొక్కలన్నీ కూడా అవి గబగబ మొలిచేస్తాయి. దానికి మళ్ళీ ఏం చేయాలి, మనం మధ్యలో దున్నాలి, కలుపు తీయాలి, మళ్ళా ఏరు పెట్టాలి, దానికి మందులు వేయాలి. ఇవంతా కూడా కష్టమే. ఎందుకు ఈ కష్టం అయ్యింది అని అంటే పాపము వలన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టము కూడా ఏమైంది, శపింపబడి శపితమైనదే దాంట్లోండి మళ్ళా మనకి ఫలాన్ని అది ఇస్తూ ఉందట. అయితే ప్రకటన గ్రంథంలోనికి వచ్చినప్పటికి మీరు ఏమంటున్నట్టే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 22:3 చూసినాం ఇందాక, శాపగ్రస్తమైనది మరి ఏదియో దానిలో ఇక ఉండదు. హల్లెలూయా. కలుపు తీయాల్సిన లేదు, గాబు తీయాల్సిన లేదు, మందులు కొట్టాల్సిన లేదు. అది ఎప్పుడు కూడా నీకు మంచిదే ఫలిస్తుంది. అందుకే రోమీలు రాసినటువంటి పత్రికలో కూడా ఇంకా ఏమంటే 8:22 ఈ సృష్టి అంతా మూలుగుతూ ఉందట. ఎప్పుడు దేవా మాకు ఎప్పుడు విమోచన కలుగుతుంది, వీడిని బట్టి మేము కూడా శపితులమయ్యాము, అందుని బట్టి మేము మంచిదిద్దామనుకున్నా కూడా మాకు మంచి పడేటువంటి పరిస్థితి ఉంది అని సృష్టి అట మునుకుతూ ఆయన తలక రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉందట. దేవుని కుమార ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఉంది. కానీ ప్రకటన గ్రంథంలో ఏమవుతూ ఉందట, సృష్టికి ఇంకా మూలుగులు లేదు, మనతో పాటు సృష్టి కూడా విమోచింపబడినది. దాని మీద ఉన్నటువంటి శాపం ఏమవుతుంది, కొట్టివేయబడుతుంది. ఆ నిత్య రాజ్యములో, ఆ నిత్య పరలోకములో శపితమైనది ఇంకా ఏమీ కూడా ఉండదు. ప్రియులారా, నువ్వు చీడు చూద్దామన్నా కూడా చెడు అక్కడ నీకు కనిపించదు. అక్కడ చెడు చూసేటువంటి కన్నులు కూడా నీకు ఉండవు. నీవు ఆయన వెలుగులో ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశమైనటువంటి దానిగా నీవు ఉంటావు. అది 5వ చూద్దాం. 5వ అంశము జెనసిస్ ఆదికాండం 6:7 చూసినట్లయితే ఆయన వెలుగును సృష్టించినప్పుడు ఆయన వెలుగట ఎలాగున్నదట, స్వచ్ఛమైనదై మంచిదిగా ఉండేను. వెలుగు ఆయన చూసిన భూమి ఆకాశం చూసినప్పుడు చూడండి. ఎవరైనా ఆదికాండం 3:6-7 చదవండి. ఎవరైనా ఒకరు లేడీస్. చదవండి 7. వారిద్దరి కన్నులు తెరవబడెను, తాము దిగంబరులమని తెలుసుకొని అప్పుడు వెంటనే వెళ్ళి వారు దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకు ముందు వారు దిగంబరులు కాదా? దిగంబరులా కాదా? దిగంబరులే. అప్పుడు కలిసి భార్యాభర్త కలిసి జీవించారా, కలిసి తిరుగుతున్నారా ఎక్కడనా?
బాగానే ఉంది. అప్పుడు ఒకరినొకరు చూసుకున్నారా లేదా? చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ పాపము ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం వచ్చిందో చూసినప్పుడు వాళ్ళకి ఏం చూస్తున్నారంటే అయ్యో దిగంబరులము అనేటువంటి ఆలోచన వచ్చిందట. అంతవరకు చిన్నపిల్లల్ని చూస్తున్నప్పుడు చాలా చిన్నపిల్లలు కొంత ఇంట్లోకి వెళ్తున్నప్పుడు నువ్వు లోపలికి వెళ్ళరా అంకులు వచ్చారండి ఏంటంటే వాడు విప్పుకొని హ్యాపీగా గెంతుకుంటూ వస్తాడు. గెంతుకొని వచ్చి మనం అంటే నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చేసుకుంటే అలాగే వచ్చాడండి అని వాళ్ళకి భయం లేదు ఏమీ లేదు. ఎవరి ముందైనా ప్యాంట్ ఇప్పేస్తాడు, పరిగెట్టుకొని అక్కడికి వెళ్ళి పోసుకుంటుంటాడు. ఎవరు ఏమి కూడా చిన్నపిల్లలు అది అడుగులు వచ్చారా ఆంటీ వచ్చారా ఆడవాళ్ళ మగవాళ్ళ ఏమీ తేడా లేదు, వాడు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా చేసుకుని వస్తాడు. కానీ మనకి కొంచెం చిన్న వాటికి ఏమవుతుంది, వెంటనే అయ్యో అమ్మో ఎవరైనా చూసారేమో, చిన్న పడిపోతే ఎవరు వెంటనే మనం ఏమవుతాం, వెంటనే మనకి ఒక సిగ్గు, ఒక భయము, ఏదో అభద్రతాభావము. అంతవరకు కలిసే ఉన్నారు, అంతవరకు చూసుకున్నారు, అంతవరకు వారి చెడుని తెలియలేదు. ఆ వెలుగు మంచిదై ఉన్నది, వారి చూపు మంచిదై ఉన్నది, వారి ప్రవర్తన మంచిదై ఉన్నది, వారి ఆలోచన మంచిదై ఉన్నది. వారు చూసేటువంటి చూపులో ఏ విధమైనటువంటి కీడు వారికి కనిపించలేదు. జాగ్రత్త సుమా, ఇక్కడ సమస్య వారిది కాదు. అప్పుడు అంత వారు చూస్తున్నదంతా కూడా తేటగా ఉన్నది, వారి మనస్సులో సంకోచం అనేది ఏమాత్రమూ లేదు. కానీ ఎప్పుడైతే ఈ వెలుగు చీకటయ్యిందో, ఎప్పుడు వారిలో ఉన్నటువంటి వెలుగు నిజమైనటువంటి వెలుగు పోయి పాపము అనేది ఆ వెలుగుని రీప్లేస్ చేసిందో, అదే కన్నులు, అదే చూపు కానీ మలినాన్ని చూస్తూ ఉంది, మంచిది చూడలేకపోతా ఉంది. జాగ్రత్త చూడండి, మంచిది చూడలేకపోతుంది. మంచిది ఉంది, మంచిది చూడలేకపోతూ ఉంది. నేను చాలా మందికి అంటూ ఉంటాను, సినిమాకి వెళ్తారు, సినిమాలో చూసినప్పుడు సినిమాలో నాకు తెలిసినటువంటి సినిమాలు, పాత సినిమాలు అన్నింటిలో కూడా మేము చూసినప్పుడు కూడా దాంట్లో అంతా కూడా హీరోకి విలన్కి మధ్యలో ఉన్నటువంటి పోరాటం అంతా కూడా, లేదంటే ఇద్దరు ప్రేమికులు ఉన్నారంటే వాడు విడిపిస్తారు, లేదంటే ఇద్దరు ఇది ఉన్నారో వారి తల్లిదండ్రుల విలన్లు, రకరకాలైనటువంటి విలను, హీరో తర్వాత హీరోయిన్ ఉండకుండా ఏ సినిమా ఉండదు. చివరికి ఈ విలన్ అనేటువంటి వాడు మధ్యలో హీరోని ఎన్ని హింసలు పెడతాడు, ఎన్ని జరుగుతాడు. చివరికి వచ్చినప్పటికీ విలన్ ఏమో పోలీసులు లాస్ట్ లో వస్తారు, అంతవరకు రారు. వాళ్ళు లాస్ట్ లో వచ్చి విలన్ చేతులు అరెస్ట్ చేసి వాటిని తీసుకుని వెళ్తారు జైలుకి. అంటే అప్పుడు విలన్ అంటుంటాడు, అయ్యో నేను చాలా తప్పు చేశాను అని అప్పుడు పశ్చాత్తాపం చెందుతాడు. అప్పుడు హీరోయిన్ కి వివాహం జరుగుతుంది, శుభం కార్డు పడుతుంది కదా. దాంట్లో కొంతవరకు చెప్పాలంటే చెడు చేసిన వారు అందరూ జైలుకి వెళ్తారు, నాశనానికి వెళ్తారు, మంచి చేసేటువంటి వారు అందరూ కూడా ఆనందంగా జీవిస్తారు. ఇది స్టోరీ ఏ సినిమాకైనా. కానీ ఏ సినిమాకి వెళ్ళినప్పుడైనా మనము ఆ మంచి నేర్చుకొని ఇక మీదట ఏ విధమైనటువంటి తప్పు చేయకూడదు, ఇక మీదట ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇక మీదట ఏ పాపము చేయకూడదని నిర్ణయం తీసుకొని ఒక ప్రమాణం చేసుకుంటూ ఇక మీదట నా బ్రతుకంతా కూడా చాలా మంచిదిగా ఉండాలంటే ఒక్క సినిమా చూస్తే చాలు మన బతుకు బాగైపోతుంది. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకొస్తామంటే ఆ సినిమాలో ఉన్నటువంటి అంత చెడుని హృదయాల్లో పెట్టుకొని వాడి డ్రెస్సులు, వాడి హంగులు, వాడి ఆర్భాటాలు, వాళ్ళ మేకప్లు, వాడు ఎక్కడికి ఏ గుట్టల మొక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నారో ఆ మొక్కలన్నీ నెక్స్ట్ మన మట్టల్లో మొక్కలు కుట్టించుకుంటూ సగానికి వదిలేసుకుంటూ ఇదే గొప్ప అనుకుంటూ బ్రతికేటువంటి చెడు కార్యాలను నేర్చుకుంటూ వస్తాం. ఎందుకు అని అంటే మనలో ఉన్న వెలుగు ఏమైపోయింది, చీకటిమయమైపోయింది. నీ చూపు చీకటమయమైపోయింది, నీ ఆలోచన చీకటమైపోయింది, నీ తలపులు చీకటమయమైపోయాయి. ఒకరిని తల్లిగా చెల్లిగా చూసేటువంటి చూపు పోయింది, ఎవరిని కూడా చూసినా తప్పుడు ఉద్దేశంతో చూసేటువంటి చూపు పోయింది. ఒక అన్నగా తండ్రిగా చూసేటువంటి చూపు పోయింది. వారి మీద చెడు తలంపులు కలిగి, చెడు ఆలోచనలు కలిగి ఎవరి దగ్గర నుండి ఏమి దోచుకుందాం, ఎవరి దగ్గర నుండి ఏం మేలు పొందుకుందామని ఇది మనం నేర్చుకొని వస్తూ ఉన్నాం. తర్వాత ఏమైంది, మనలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయిపోయింది. కానీ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 22 ఇదులు చూసినట్లయితే యేసు ప్రభు వారట అక్కడ ఆయనే వారికి వెలుగై ఉండెను. అక్కడికి చీకటి ఏమాత్రము కూడా
ఉండలేదు. చూడండి 22:5 చదవండి బాబు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను మరికింక అక్కరలేదు, దేవుడైనటువంటి ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి మీద ఎవరు ప్రకాశిస్తాడట? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నా వెలుగు ఎవరిలోనికి వస్తుందో, నా వెలుగు ఎవరిని వెలిగిస్తుందో, నా వెలుగు ఎవరి కన్నులైతే శుద్ధి చేస్తుందో, నా వెలుగు ఎవరి హృదయాన్ని అయితే శుద్ధి చేస్తుందో, వారి హృదయాలు శుద్ధిగా ఉంటాయి, వారి ఆలోచనలు శుద్ధిగా ఉంటాయి, వారి తలంపులు శుద్ధిగా ఉంటాయి. నా వెలుగే, ఆ వెలుగులోనే వారికి మీదట నడుస్తారు. నిత్య వెలుగుని ఆయన ఎప్పుడు ముగింపుకి ఏమంటున్నాడు? నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తే ఆయన వెలుగై ఉంటాడు. ఆ వెలుగులోనే నువ్వు నిత్యము వెలుగుకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు అని అంటుంది. చివరిగా తర్వాత 6వ చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూసినట్లయితే మనలో జీవం అనేది పోయింది, పాపం అనేది మనకు పరిచయం చేయబడింది. అంతవరకు మరణం లేదు. ఒకవేళ ఎవరన్నా చనిపోతాడు అనుకుంటే కూడా, ఒకవేళ అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది నా జీవితంలో ఇంతవరకు చూడలేదు, ఎవరో చనిపోలేదు. ఆదామవ్వలకి మరణం అనేది లేదు, మరణించడం కొరకు దేవుడు సృష్టించలేదు. ఇంకోటి జ్ఞాపకార్థం చేసుకోవాలి పిల్లలు, మనం చచ్చిపోవడానికి సృష్టింపబడలేదు. ఆయన స్వరూపం, ఆయన రూపంలో ఉంటే ఆయన చనిపోయిన వాడు కాబట్టి ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనం ఎలా చనిపోతాం? మనం చనిపోవడానికి ఆయన సృష్టించలేదు. కానీ పాపుల కొరకే నరకం చేయబడిందట, పరిశుద్ధుల కొరకు నరకం కాదు ఆయన చేసింది. అయితే మనము పాపము చేయడం ద్వారా మనమందరము పాపము. అపోస్తలుల కార్యాలు రోమీయులు రాసిన పత్రిక 6:23 పాపం యొక్క జీతము మరణము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. మహిమ పోయింది, మహిమకు బదులు పాపం వచ్చింది. పాపం మనల్ని ఏం చేస్తుంది? నిత్య నాశనానికి నడిపిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూసినట్లయితే 22:1 వాక్యం, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యలో అది ప్రవహించుచున్నది. ప్రవహిస్తుంటే అట వీరు ఆ జీవ జల నదులలో నుండి జీవాన్ని వారు ఏం చేస్తున్నారు? త్రాగుతూ ఉన్నారు. వారిలో ఇక జీవమే తప్ప మరణం అనేది లేదు. ప్రియులారా, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె బావిలో మధ్యాహ్నం నీళ్లు తోడుకోవడానికి వెళ్ళింది. యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. అక్కడంటే అమ్మ నా నీళ్ళు చోతేసుకుంటే ఆయన ఏమంటదంటే, ఇక్కడ ఈ బావి చాలా లోతైనది, ఈ నీరు తీసుకొస్తే ప్రభు అంటున్నాడు, నేనిచ్చు నీరు ఎవరైతే తాగుతారో, ఎవరైతే ఆ నీటిని త్రాగుతారో వారికి ఇంకా మరణం లేదు. వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును అని చెప్తూ ఉన్నాడు. నేనే జీవమును అంటూ ఉన్నాడు. ఆ యేసు ప్రభుని ఎవరైతే తీసుకుంటారో, ఆ యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ జీవ జల నదులను ఎవరిలో అయితే ప్రవహింపజేయబడతారో ఆ నిత్య జీవపు నదుల గురించట ప్రకటన గ్రంథంలో ఏమంటుందంటే, ఆ నదే ప్రవహిస్తూ ఉంటుందట, పట్టణము నుంచి ప్రవహిస్తూ ఉంటుందట. నీవు ఆ నది నీళ్ళే తాగుతూ ఉంటావట. ఆ నది నీరు త్రాగిన వాడికి ఇంక ఎంతటో వాడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. కోల్పోయాము పాత ఆదికాండములో జీవాన్ని కోల్పోయాము, మరణము మనకు వచ్చింది. ప్రకటన గ్రంథముకు వచ్చినప్పటికీ ఆయన మరణాన్ని కొట్టివేసి జీవాన్ని మనకిచ్చి జీవ జల నదులతో మనల్ని తృప్తిపరుస్తూ మనము నిత్యము జీవించే వారుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చనిపోవడానికి చేయబడలేదు. అలాగే చివరి వాక్యం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 7 చూసినట్లయితే మహిమను కోల్పోయాం. మహిమను 3:7 చూస్తే మహిమ కోల్పోయి మన నుండి విడిచిపోయాను. మహిమ విడిచిపోయింది. అదే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 22:4 చూసినట్లయితే ఆయన నామమట మన నోళ్ల పైన నొసల మీద ఏటో రాయబడి ఉంటుందట.
ఆయన కోల్పోయినటువంటి మహిమ తిరిగి ఏంటి, ఆయన పేరుని మన నొసటి మీద రాసి తిరిగి కోల్పోయినటువంటి మహిమ కిరీటాన్ని, ఒక కిరీటాన్ని కాదు 7 కిరీటాల్ని, పాపము చేసి మనము ఒక కిరీటాన్ని పోగొట్టుకుంటే దేవుడు అట్టు తిరిగి 7 కిరీటాలు మనకిచ్చి తిరిగి ఆయనలో జీవించే వారిగా చేస్తాడు. 7 విషయాలు నేను చెప్పాను ఈరోజు పిల్లలు, 7 విషయాలు చెప్పాను. ఆదికాండములో మొదటి ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము ద్వారా పుట్టినటువంటి మనము ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపులుగా పాపముతో పుట్టాం, పాపముతో పెరుగుతూ ఉన్నాం, పాపముతో బ్రతుకుతూ ఉన్నాం. అయితే రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తుని సిలువలో, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని సిలువలో ఆయన మన పక్షముగా మన నిమిత్తము సిలువకు మేకులు కొట్టడం ద్వారా ఏమైంది, ఆయన మరణము ద్వారా కోల్పోయిన జీవాన్ని పొందుకున్నాం. ఆయన మరణం ద్వారా కోల్పోయిన కిరీటాన్ని, కోల్పోయినటువంటి మహిమను, కోల్పోయినటువంటి జీవాన్ని, కోల్పోయినటువంటి అధికారాన్ని అన్నిటినీ కూడా తిరిగి ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ అధికారంతో యుగములు ఆయనతో పాటు ఉండేటువంటి కృపను మనకి అనుగ్రహిస్తున్నాడు. దాని కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. దాని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని కొరకు దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. దాని కొరకు దేవుడు సంఘములో ఉంచి మిమ్మల్ని పొదుగుతూ ఉన్నాడు. ఒక దినాన్న అది మరణమైనా లేదంటే ఆయన రాకడైనా ఆ దినాన్న మనము ఆయనతో ఎత్తబడినటువంటి వారంగా ఆయనతో పాటు ఆ మహిమలో మనం జీవించబోతూ ఉన్నాం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దాన్ని బట్టి దేవుని కీర్తిస్తూ, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులమై ఉంటూ ఆయన్ని సేవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. దేవుడు మనల్ని అట్టి కృపతో నింపునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి నాయన వాక్యపు వెలుగును బట్టి, వాక్యపు నా తండ్రి నాయన ఆహారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ